బీసీయూఎఫ్ ఏంటి ఈ పార్టీని తెలంగాణలోకి తీసుకురావడానికి కారణాలు ఏంటి? తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, మేమందరం కూడా అంతిమంగా రాజ్యాధికారంతోనే మన జాతుల యొక్క బతుకులలో మార్పులు తీసుకొస్తామనే లక్ష్యంతో బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ బీసీయూఎఫ్ పార్టీకి మల్లన్ననే నాయకత్వం ఎందుకు వహించాలి? మరి 70-80 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలని నిక్షుప్తంగా పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు కదా. మీకు దమ్ముంటే మీరు పార్టీని పెట్టి ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీకు కూడా ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రులు చేస్తారు, మంత్రులు చేస్తారు. కానీ ఆ దమ్ము, ఆ చైతన్యం బీసీలలో ఉందా? మా ఓటు మేము వేసుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం అనే చైతన్యాన్ని మా జాతులు కల్పించడమే మా లక్ష్యం. మల్లన్న ఆఫీస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా పార్టీలో విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతూనే ఉన్నారు. అయినా హేమాహేమీలే పార్టీలు పెట్టి ఆగమైపోయారు, కనుమరుగైపోయారు. పార్టీ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనిలేనా? ఆ పార్టీకి మీరే ఇన్వెస్ట్ చేయబోతున్నారా? భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మంత్రులు మీరేనా? మేము ఎట్లా ఇన్వెస్టర్లం అవుతామంటే అలా కొత్త పార్టీ బీసీయూఎఫ్ అంటున్నారు. ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు అంటున్నాను నేను. ఇన్ని పార్టీలు పెడతారా అంటున్నాను నేను. నమస్తే. తెలంగాణలో కొత్త పార్టీ వెలుస్తోంది, బీసీయూఎఫ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్. ఈ పార్టీ పెట్టబోతున్నారు. బీసీలంతా ఏకమయ్యి దీనికి తీన్మార్ మల్లన్నని ముందు పెట్టి కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా తాజ్ కృష్ణాలో 17వ తారీఖు మల్లన్న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసలు ఏంటి ఈ బీసీయూఎఫ్ పార్టీ? ఏంటి అజెండా? ఏంటి? ఎందుకు పెడుతున్నారు? ఎవరి కోసం పెడుతున్నారు? మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు బీసీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే జానయ్య యాదవ్ గారు. నమస్తే తమ్ముడు. బీసీయూఎఫ్ ఈ పార్టీ ఆల్రెడీ జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ. 2004లోనో ఏమో రిజిస్టర్ అయి ఉంది. ఏంటి ఈ పార్టీని తెలంగాణలోకి తీసుకురావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా మెయిన్గా అంటే 2004 సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక రాజకీయ వేదిక కావాలనేటటువంటి ఆలోచన నుండి పుట్టినటువంటి పార్టీ ఇది. దాని ఫౌండరు పాలూరు రామకృష్ణయ్య గారు. అప్పటి నుంచి వస్తున్నటువంటి తదనంతర కార్యక్రమాలల్లో దాని ఆవశ్యకత ఎంత ఉంది ఏందనేది సమాజానికి తెలియజేసుకుంటూ రామకృష్ణయ్య గారు ఇప్పటివరకు తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న గారు వారి వెంట మేము అనేక మందిని ఈ 70 నుంచి 80 ఏళ్ళ ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ మనల్ని పరిపాలించినటువంటి పరిపాలకుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఎజెండా అంటే ఎప్పటికీ మేమే పాలకులుగా ఉండాలి, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలనలోకి వస్తారు అనేటటువంటి ఆలోచన అక్కడ వెళ్తేనే వాళ్ళని అంతమొందించేటటువంటి కుట్రలు జరిగినటువంటి సందర్భాలు. అలాంటి కుట్రలతోనే అనేక మందిని ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అంతమొందించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ పాలకులు. అంటే వీటన్నిటి నుంచి విముక్తి కల్పించాలి, బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప వీళ్ళ బతుకులలో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, మేమందరం కూడా అంతిమంగా రాజ్యాధికారంతోనే మన జాతుల యొక్క బతుకులలో మార్పులు తీసుకొస్తామనే లక్ష్యంతో బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో బీసీయూఎఫ్ అనేది లాంగ్ బ్యాక్ రిజిస్టర్ కాబడినటువంటి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరినీ యూనిటీగా తీసుకొని పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆలోచన జరుగుతున్న సందర్భంలో అది రెడీగా ఉంది. కాబట్టి మేము దాంతో మల్లన్న గారు మేమందరం కూడా వారి యొక్క అనుభవం, రామకృష్ణ గారి అనుభవం, వారి యొక్క సిన్సియారిటీ, బీసీల మీద వాళ్ళకు ఉన్నటువంటి అంటే గొప్ప ఆలోచన, బీసీల బతుకులలో మార్పులు తీసుకురావాలి, ఇవన్నీ నచ్చిన తర్వాత మాకు మంచి ఒక సలహాదారుగా పార్టీ ఆర్గనైజ్ చేయడానికి కానీ మాకు అంటే మేము ఉన్నటువంటి దానికి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి కాన్సెప్ట్తో దాంతో ముందుకు పోవడానికి డిసైడ్ అయినాం. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విముక్తి జరిగినటువంటి సెప్టెంబర్ 17వ తేదీనే మరి యొక్క అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ అగ్రవర్ణాల చేతులు ఉన్నటువంటి పార్టీలు. వాళ్ళ పాలనలో 70-80 సంవత్సరాల నుండి అనేక రకాల దోపిడీకి, అనేక రకాల రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగపరంగా దోపిడీ గావించబడుతున్నటువంటి కులాలన్నిటికీ కూడా విముక్తి కల్పించి
ఈ యొక్క జాతుల్ని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో తీసుకురావాలనే లక్ష్యంతోనే సెప్టెంబర్ 17వ తారీఖున ఈ యొక్క జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మల్లన్న గారిని బాధ్యతల్లోకి తీసుకుపోతూ మరి పార్టీని లాంచ్ చేసే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వాదులు కావచ్చు, ఇక్కడ ఉండబడిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, అందరి మధ్య తాజ్ కృష్ణ హోటల్లో లాంచ్ కాబోతా ఉంది. ఇప్పుడు ఈ బీసీయూఎఫ్ పార్టీకి మల్లన్ననే నాయకత్వం ఎందుకు వహించాలి ముఖ్యంగా అంటే మీరు మొదటి నుంచి కూడా మీరు కానీ మల్లన్న కానీ రెడ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రెడ్డి ముఖ్యమంత్రులు ఉండకూడదా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. మేము రెడ్లని ఎలమల్ని టార్గెట్ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలే. వాళ్ళ జనాభా శాతానికి ఇక్కడ ఉండబడినటువంటి బిగ్ క్లాస్కి సంబంధించినటువంటి మా యొక్క వర్గాల జనాభాతో పోల్చినప్పుడు వాళ్ళు 3-4% ఉండబడినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 70-80 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిపాలించుకుంటూ మా జాతుల యొక్క బతుకులు ఈరోజు కూడా ఇంకా ఒక ఇల్లు కోసమో, ఒక పెన్షన్ కోసమో, రేషన్ కార్డు కోసమో, ఉద్యోగం కోసమో వేచి చూసేటటువంటి దరఖాస్తు పెట్టుకున్నటువంటి స్థితులని ఈ జాతుల యొక్క బతుకులు ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా మార్పులు చెందలే. అదే ఆ 3-4% ఉండబడినటువంటి వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికాకు వలసలు పోయి అమెరికా నుంచి ఐరోపాకు, అక్కడి నుంచి జర్మనీకి, లండన్కు తిరుగుతున్నటువంటి చరిత్ర వాళ్ళది. ఇక్కడ ఈ జాతులలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మధ్యాహ్నం భోజనం కూడా అంటే పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందుకొని అన్ని వసతులతో కూడినటువంటి విద్యను అందుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా లేనటువంటి స్థితిలో ఉండటానికి గల కారణాలని మరి 70-80 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలని నిక్షిప్తంగా పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఇక్కడ ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు. బీసీలకి రెడ్లు చేసిన ద్రోహమేంది ఇందులో ముఖ్యంగా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు కదా. మీకు దమ్ముంటే మీరు పార్టీని పెట్టి ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీకు కూడా ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రులు చేస్తారు, మంత్రులను చేస్తారు. కానీ ఆ దమ్ము ఆ చైతన్యం బీసీలలో ఉందా అని నా ప్రశ్న. అంటే నేనేమంటున్నా అంటే మాకు దమ్ము ఉందా, ధైర్యం ఉందా అనటానికి సరే ఇప్పుడు 70-80 ఏళ్ళ నుండి చూస్తూ ఉన్నాం. మేము ఎవరి పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి రాజకీయాలు చేసుకోవచ్చు కదా. మేము రెడ్లను ఎలమలను టార్గెట్ చేయలేదు. పాలించినటువంటి వాళ్ళలో చిత్తశుద్ధిని గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళల్లో చిత్తశుద్ధి లేదు కాబట్టి 70-80 ఏళ్ళు పాలించినా మేము మా బతుకులు ఇంకా ఇప్పటికి ఇక్కడే ఉన్నాయి కాబట్టి మేము ఎవరిని విమర్శించేది లేదు. మా ఓటు మేము వేసుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం అనే చైతన్యాన్ని మా జాతిలో కల్పించడమే మా లక్ష్యం. రెడ్ ఓట్లు మీకు అవసరం లేదా? మాకేం అవసరం, వాళ్ళ ఎన్ని ఓట్లు ఉన్నాయని వాళ్ళ ఓట్లు అవసరం ఉంటే మాకు మేము ఈ జనాభాలో 90% పైన ఉన్నటువంటి ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఓట్లు. ఇప్పటివరకు పరిపాలన చేసింది 3-4% ఉన్నటువంటి వాళ్ళకు 70-80 ఏళ్ళు అధికారం ఇచ్చినాం. ఇప్పుడు మా జాతులు మేలుకొన్నాయి. మన ఓట్లు మనం వేసుకుంటే మనకు ఎవడో ఇంకా రాష్ట్రము, దేశము మనకు పరిపాలన అందించాల్సిన అవసరం లేదు, వాళ్ళ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన ఓటు చైతన్యాన్ని మనం తెలుసుకొని మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం మనకు వస్తుంది. అంటే మనం ఓట్లు ఎక్కడో వేసి వచ్చి మళ్ళీ వేసిన తెల్లారి నుంచి వాళ్ళ దగ్గర పోయి బిచ్చం ఆడుకునే పరిస్థితి నుంచి బయటికి రావాలని మా జాతుల్ని ఏకం చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మేము ఎవరిని విమర్శ చేయట్లేదు. గతంలో నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నాం మనం. అంతా చాలామంది మెజార్టీగా రెడ్లే పాలించారు కదా. ఈ రెడ్డిలు మిమ్మల్ని అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త పార్టీ పెడితే మిమ్మల్ని ఎట్లా రాణిస్తారు అనుకున్నారు? మీ పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు రాణిస్తారా, వాళ్ళు చేయనిస్తారా అంటున్నాను. 100% నువ్వు అనేది కరెక్టు. ఇప్పటికే మేము పార్టీ పెడతామని మల్లన్న గారు ప్రకటించిన నాటి నుండే మల్లన్న ఆఫీస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీలో విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతూనే ఉన్నారు. అయినా మా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ మల్లన్న పార్టీ పెడతాన్న మరుక్షణమే ఇవాళ కల్వకుంట్ల కవిత ప్రతిపక్ష పార్టీలు ఉందా, అధికార పార్టీలు ఉందా, ఆమె మనుషులు వచ్చి దాడి చేస్తారు, హత్యకు కుట్ర చేస్తారు. ఈ రోజు వరకు కూడా 60 రోజులు 70 రోజులు కావస్తూ ఉంటే ఇప్పటికీ ఆ దాడి చేసినటువంటి మల్లన్న మీద దాడి చేసినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా స్టేషన్ తీసుకుపోయినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇవాళ మేము పార్టీ పెట్టేటటువంటి ఆలోచన వచ్చిన సందర్భంలో మేము ఎక్కడైనా ఏదైనా హాల్ బుక్ చేసినా ఇంకోటి అనేక రకాల ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఒక బీసీఓ పార్టీతో పోతా ఉంటే దాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తాం. అధికార పార్టీ వాళ్ళేనా? అధికారం అనే అధికారం ఇప్పుడు బీసీల కాడికి వచ్చారు కానీ అధికారం ప్రతిపక్షం వేరు కాదు. అందరూ కూడా అగ్రవర్ణాలే కదా. అగ్రవర్ణాలు అందరూ కలిసి చేస్తున్నటువంటి కుట్ర. ఇవాళ మల్లన్నని అనేక రకాలుగా మేము చెప్తా ఉన్నాం, అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాం. అయినా
వాటన్నిటిని ఎదిరించుకుంటా వాటన్నిటిని తట్టుకొని ఈరోజు ఇక్కడికి రాగలిగిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ 100 కేసులు పెట్టినా భయపడలే. ఇవాళ గిల్లి చేసే కుట్రలకు భయపడే పరిస్థితులు. ఎందుకంటే ఇవాళ మల్లన్న వెంట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా తన వెంట నడుస్తూ ఉంది. మల్లన్న ఎప్పుడు పార్టీ లాంచ్ చేస్తాడా, ఎప్పుడు వచ్చి మేము పార్టీలో సభ్యత్వం తీసుకోవాలా, ఎన్నికల రణరంగంలోకి దూకాలనేటటువంటి కసితో ఉన్నటువంటి సమాజం తయారైంది. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ కుట్రలు నడిచినాయి, వాళ్ళు పరిపాలించగలిగారు. ఇవాళ మా జాతులు మేల్కొన్నాయి, మా జాతులు ఐక్యం అయినాయి ఆల్రెడీ. మా రాజ్యం మాకు కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి. 3-4% లేనివానికి మేము ఓట్లు వేసి వాళ్ళ కంట్రోల్లో మేము బతకడం ఏంది, మాకు కావాల్సిన అవసరాల కోసం వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు పెట్టడం ఏంది. మా ఓట్లు మేము వేసుకుంటే మా వాళ్ళే అధికారంలో ఉంటారు కదా, మా కష్టసుఖాలు తెలిసినటువంటి వాళ్ళు, మా బాధలు తెలిసినటువంటి వాళ్ళు మాకు పరిపాలన సక్రమంగా అందిస్తారు కదా అనేటటువంటి ఆలోచనలోకి మా జాతులు వచ్చినాయి. గతంలో మన జాతులలో తక్కువ శాతం చదువుకున్నటువంటి ఇవాళ ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఒక ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకో వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు ఉన్నారు. అంటే ఈ ఓట్లన్నీ ఎవరి అసలు ఒక ఊరిని తీసుకుంటే ఆ ఊరిలో మొత్తం 99% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు ఉంటాయి. 1% ఉన్నటువంటి ఒక రెడ్డినో ఒక ఎలమనో ఒక చౌదరినో వచ్చి పెత్తనం చేస్తూ ఉంటాడు. దేంది ఇది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత, మనలో ఉన్నటువంటి అనైక్యతతో ఇంతకాలం దూరంగా ఐక్యత ఉందంటారా? ఎందుకంటే బీసీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఐక్యత ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది హేమీలే పార్టీలు పెట్టి ఆగమైపోయారు, కనుమరుగైపోయారు. పార్టీ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రి అంటారు, ఇవన్నీ సాధ్యమయ్యే పనిలేనా? నేనేమంటున్నంటే అదును చూసి గింజ పెడితే మొలకొస్తుంది. నువ్వు పదును లేనప్పుడు అదులు లేనప్పుడు నువ్వు పార్టీలు పెట్టి విఫలమైన అనుకుంటా కదా. ఇవాళ బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్క బీసీకి అర్థమవుతా ఉంది. విద్యాపరంగా ఉద్యోగపరంగా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి ఏ రకంగా ఉద్యోగ దోపిడీ చేస్తూ ఉన్నారు, విద్యాపరంగా కార్పొరేట్ కళాశాలలు పెట్టి ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు అనేది విద్యార్థులకు ఆలోచనలోకి వచ్చింది. ఉద్యోగపరానికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎట్లా వచ్చిందని అర్థమైంది. రాజకీయాలకు వచ్చేసరికి 42% ఎందుకో ఇంప్లిమెంట్ కావట్లేదని అర్థమైంది. అన్ని రంగాలలో కూడా ఇవాళ వాళ్ళ దోపిడీ కనపడతా ఉంది. ఇవాళ విద్య దోపిడీ వాళ్ళదే, వైద్యం దోపిడీ వాళ్ళదే, రాజకీయ దోపిడీ వాళ్ళదే, వ్యాపారాలలో అన్నిటిలో కూడా వాళ్ళే. మనం పన్నులు కట్టే కాడ మాత్రం మనం దోపిడీ చేసేది మొత్తం వాళ్ళు. వీటన్నిటి మీద అరటిపండు ఒలిచిపెట్టిన చందంగా ఇవాళ బీసీ సమాజానికి అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ గలం ఎత్తే కాడికి వచ్చినాయి. ఎందుకంటే బీసీ మాట ఎత్తకపోతే మనగడ లేని పరిస్థితికి వచ్చినాయి. మీరు చూడండి, మొన్న మేము మల్లన్న గారి నాయకత్వంలో బీసీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే నో రెడ్డి ఓన్లీ బీసీ ఎస్సీలతోనే విస్తరణ జరిపేది. మీరు చేసిన పోరాటం వల్లనే ఆ చేంజ్ వచ్చింది అంటారా? 100% కదా. అది మీకు తెలియదా? మీ ఛానల్లే కదా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాయి. మేము మాట్లాడేదానికి వాళ్ళు ఏ రకంగా ఇలా బీసీలకు 42% మీద ఎందుకు ఎలక్షన్లు పోలేకపోతారు? స్థానిక సంస్థలకు ఇప్పటికి 3 సార్లు రేపు నోటిఫికేషన్, ఎల్లుండి నోటిఫికేషన్ ఎందుకు అవుతా ఉన్నారు? బిడ్డ మీరు రండి, ఎట్లా వస్తారు 42% రిజర్వేషన్ లేకుండా అని ఇక్కడ మేము గర్జించడం, కింది వర్గాలు ఉన్నట్టు మా ప్రజలు చైతన్యవంతులు కావటం వాళ్ళు చూస్తామని ఒకవేళ నిజంగా ఈ పార్టీలు కనుక ఇట్లనే వస్తే ఇలా సంగతి చెప్తామన్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ తోక ముడుచుకొని పోయి మళ్ళీ 42% అని ఏదో బీజేపీ మీద, కాంగ్రెస్ చెప్తే కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద ఇట్లా చెప్పుకుంటా అంటే వాళ్ళలో భయాన్ని మాత్రం కల్పించగలిగినాం. అంటే బీసీలలో ఐక్యం అనేది వచ్చింది కాబట్టే కదా ఇవాళ అది 5 ఎమ్మెల్సీలల్లో ఓసీ లేకుండా ఈ దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? 1-2 ఉంటే కూడా మెజార్టీగా వాళ్ళకే అవకాశం ఇస్తారు. కానీ 5 ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఒక్క ఓసీ లేకుండా ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో 2020 జరిగింది. దీని అంతటికి కూడా బీసీలలో చైతన్యమే. మీరు ఇంకా స్పెషల్గా ఇంకా బీసీలలో చైతన్యం వచ్చి ఇవాళ ఇంకోటి చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి మేమే చేస్తామంటుంది, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, ఉన్న బీసీని తీసి ఓసీని చెప్పేసింది. బీఆర్ఎస్ పార్టీ 33% రిజర్వేషన్ తీసుకోపోయింది, 20కి తీసుకొచ్చింది. ఇవాళ బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నేను ఏమంటానంటే బీసీ వే వచ్చేసరికల్లా అన్ని బీసీ మాటలు మాట్లాడకాడికి వచ్చింది. కానీ ఇక్కడ మా ప్రజలు మాత్రం ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేకుండానే బీసీలకు ఒక స్పెషల్గా ఒక పార్టీ కావాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన రూపంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ మా మేధావులు కావచ్చు, మా ప్రొఫెసర్స్ కావచ్చు, మా బీసీ వాదులు కావచ్చు, మా ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే లంకల పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అవుతారు తప్ప మంచోళ్ళు ఎవరు కాదు. ఇవాళ ఏ పార్టీ అయినా ఫైనల్గా అక్కడ బాధ్యతలు ఎవరి చేతిలో ఉన్నాయంటే అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలతో మనకొద్దు, మన పార్టీ మనకు కావాలనే ఆలోచన మల్లన ముందు ఇక్కడ మేధావులు అందరూ ఆలోచన చేశారు. కాబట్టి అందరి ఆలోచనల మేరకే బీసీయూఎఫ్ పార్టీని ఇవాళ మేము తీసుకోపోతా ఉన్నాం, దాంతో ముందుకు పోబోతా ఉన్నాం. ఇక్కడ అన్ని స్థానాలలో బీసీయూఎఫ్ పోటీ చేస్తుంది. 2028లోనా మీరు చెప్పేది? లేదు, స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే ఈ రోజు నుంచి ఏ ఎన్నిక వచ్చినా ఈవెన్ జూబ్లీ హిల్స్ ఎన్నికతో సహా 100% ప్రతి ఎన్నికల్లో బీసీల పార్టీ ఉంటుంది. బీసీల ఓట్లు బీసీలు వేసుకునేటటువంటి చైతన్యానికి వచ్చిర్రు.
అంటే ఈ బీసీ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్తారు, చైతన్యం ఉండాలి. సరే, బీసీ నినాదం అయితే గట్టిగా వినపడతా ఉంది తెలంగాణ. ఒప్పుకున్నా నేను. దాంతో పాటు ఆర్థిక బలం కూడా ఉండాలి కదా. డబ్బులు ఉన్నాయా? ఏమి ఓటు వేస్తానికి ఏం కావాలి మాకు? మా ఓటు మేము వేసుకుంటే రాజకీయాలు నడుస్తాయంటారు తెలంగాణ. నేను ఏమంటున్నా అంటే 2014లో కేసీఆర్ కాడ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన పెట్రోల్ డీజిల్కి పైసలే లేవు. ఆయన బీఫామ్ ఇచ్చిన ఆయన సైకిల్ మోటార్ల డీజిల్ లేకుంటే అన్ను ఎన్నో పక్క సైకిల్ మోటార్ నడుకొని పోయి బీఫామ్ సబ్మిట్ చేశారు ఎన్నికల కమిషన్కు. వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు కాలేదా? నిజంగా చెప్తాను నేను అనే మాట వాస్తవం కాదా? 2014 ఎన్నికలలో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సగానికి పైన అంటే 70% ఎబో బీఫామ్ పట్టుకుని ఉరికిపోయి సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళ కాడ చాలా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు 6.5 ఫీట్లు 7.5 ఫీట్లు ఉన్నటువంటి నాయకులు వాళ్ళని కిందకింతోళ్ళు మా ఎస్సీ ఎస్టీ బీసీలు కొట్టిపడేసారు. అది వేరు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలేరు అప్పుడు, అంతే కదా, టీఆర్ఎస్ పార్టీ నుంచి. అంతే కదా. అప్పుడు ఉద్యమము, తెలంగాణ నినాదము, నీళ్లు నిధులు, ఈ సెంటిమెంటల్గా తెలంగాణలో నుంచి టీఆర్ఎస్ పుట్టింది, టీఆర్ఎస్ నుంచి గవర్నమెంట్ ఏర్పడింది. సో అది లేదు కదా ఇప్పుడు అంటున్నా నేను. అంటే ఎంతో కొంతమందికి రాజకీయ ఉనికి లేనటువంటి వాళ్ళు లేవనెత్తి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి గంత పెద్ద వేవ్ వస్తే ఇవాళ ప్రతి కుటుంబం బీసీలలో ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం మైనారిటీ వర్గాల్లో ఉన్న కుటుంబం అణచివేతకు గురవుతూ ఉంది, విద్యా దోపిడీకి గురవుతూ ఉంది, రాజకీయ దోపిడీకి గురవుతూ ఉంది, వైద్యం దోపిడీకి గురవుతూ ఉంది. ఇన్ని రకాలుగా గురై బానిస బతుకులు ఎల్లదీస్తుండ్రు. ఇంతమంది అయి ఉండి 3-4% లేనటువంటి వాళ్ళకు ఓట్లు వేసి మా బతుకులు ఇట్లయింది అరే రామ అనేటటువంటి సందర్భంలో ఆలోచిస్తున్నటువంటి జాతులు మా జాతులు. నువ్వు ఇక్కడ ఎందుకు లేదనుకుంటావు? మీరు చూడండి. ఇప్పుడు నేను ఏమంటుంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మా ప్రసన్న కుమారు గ్రాడ్యుయేట్స్ నుంచి అసలు మనకి ఏముందా? మాకు ఎక్కడ బూత్ స్థాయిలో ఆర్గనైజేషన్ ఎవరు గాలికి ప్రసన్న గౌడ్ ఎవరంటే మన బీసీ అనడంతోనే ఇవాళ వేల కోట్లు ఉన్నటువంటి అగ్రవర్ణాలను గడగడలాడించి 2-3 వేలతోని అంటే మా పోలింగ్ మేనేజ్మెంట్ దాకా మాకు ఆర్గనైజ్ చేయలేక వాళ్ళకి టిఫిన్ పెట్టలేక బూత్లో కూర్చుంటూ లేక మిస్ అయినాం. కానీ వాస్తవం గెలిచింది మేమే కదా, మా బీసీ వాదమే కదా, మా ప్రసన్నగా గెలిచింది. అంటే అక్కడ ఏం డబ్బులు పనిచేసి మార్పు అయితే కనపడ్డది. బీసీ నినాదము, బీసీ దాన్ని కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి లీడర్షిప్ ని కోరుకుంటారు అనేది అర్థమైంది. తమ్ముడు అక్కడ 1 నెల రోజుల మూమెంట్లోనే గాడికి వచ్చినాం. మాకు ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది. ఆల్రెడీ ఇవాళ ఏ అగ్రవర్ణ పార్టీ అయినా బీసీ మాట లేకుండా మాట్లాడుతుందా? ఇవాళ కవిత ఎవరండి? కవిత లాంటి ఆమె టీఆర్ఎస్లో వాళ్ళ అయ్యతోని పంచాయతీ పెట్టుకొని వచ్చి బీసీ వాదం ఎత్తుకొని తిరుగుతూ ఉంది. అంటే వీళ్ళందరూ బీసీ వాదం మాట్లాడుతున్నప్పుడు మా బీసీ జాతిలో ఉన్న వాళ్ళు ఇంకా అంతే చచ్చుబడిపోయి ఉంటారని అనుకుంటారా? కొత్త పార్టీ పెడుతుంది, బీసీ అజెండా తీసుకొని వస్తుంది, బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది. మంచి మాటే కదా. వినండి. అంటే మేము ఏమంటున్నాం అంటే ఆ మాట మాట్లాడటం మా బీసీలందరికీ కూడా ఒక ఆలోచన కలిగిస్తుంది కదా. కానీ ఇంకా మా బీసీలు ఈ అగ్రవర్ణాలు దోపిడీ చేసినటువంటి వాళ్ళు దోపిడీకి గురి అయినటువంటి మమ్మల్ని మళ్ళీ వచ్చి కాపాడుతాం అనే ఎజెండా పెట్టుకొని వస్తే నమ్మే పరిస్థితిలో ఉన్నాం అనేటటువంటి స్థితిలో ఉండి ఆలోచన చేయడం వాళ్ళ తెలివి తక్కువతనం. కానీ మా వాళ్ళు ఎవరేం చెప్పినా వింటారు. కానీ మమ్మల్ని దోపిడీ ఇది ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కదా దోపిడీ చేసింది. వాళ్ళ కంట్రోల్ ఉన్న ఒక అక్కడోడు తప్ప ఈ జాతికి ఏం మేలు జరగలేదు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి మొసలు కన్నీరు గారిస్తే మేము పోయి అలా పంచన చేరి వాళ్ళు ఏమంటుంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఓట్లేస్తాం. కాకపోతే ఇంటర్ అక్కడ ఉన్న మా సోదరులు కూడా వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలతోనో చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులతోనో వాళ్ళకి ఏదో నడుపుతుంది అంతే. మేము దాన్ని ఎక్కడ కూడా దాన్ని కాదనేది లేదు, మేము దాన్ని విభేదించేది లేదు. కానీ అంతిమంగా బీసీ పార్టీ ఏదైతే ఏ సింబల్ మీదనైతే ఎన్నికల్లో పోటీ చేస్తుందో ఆ సింబల్కే ఓట్లు పడతాయి. మీరు రాసి పెట్టుకోండి. మా ఊళ్ళు ఎక్కడ పోయి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నువ్వేం మాట్లాడుతున్నావు అన్న, నేను నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నేను చూసినా, నేను మాట్లాడినా, ఇంటర్వ్యూ చేసినా, మనతోకి వెళ్ళినాను. నన్ను ఇబ్బంది పెట్టిన సంగతి అయితే నీకు తెలిసింది కాబట్టి నీకు అంతో ఇంతో అరే జానన్నకు ఇబ్బంది జరిగింది అనేటటువంటి పాజిటివ్ మాట్లాడతాం. మరి రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు 70-80 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇవాళ మల్లన్న లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, రగన్న లాంటి వాళ్ళు 100 మంది మీడియాలు గొంతెత్తి మాట్లాడటమే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు కూడా బీసీలకు అది చేస్తాం, బీసీలకు ఇది చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం అనుకుంటేనే విద్యా ఉద్యోగాలు ఎందుకేరా ఇవాళ గ్రూప్ 2 ఎలక్షన్ గ్రూప్ 2 దానికి సంబంధించిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వద్దంటుంటే పెట్టినటువంటి ఎగ్జామ్ని ఇవాళ కోర్టు రద్దు చేసింది. అంటే మేము అప్పటికి ఆ రోజు మా తీర్మానం వలన మాట్లాడిండు ఇది దుర్మార్గం, దీని మీద మీరు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి, ఇది పెట్టొద్దని చెప్పిండు. అయినా వాళ్ళ జాతులకు మేలు జరగాలన్న కాన్సెప్ట్తోని చేసిరు. ఇవాళ కోర్టు అయితే న్యాయ వ్యవస్థ అయితే ఇక్కడ వాస్తవాలు అవాస్తవాలు అయితే తెలియజేసిందిగా. ఇవాళ అధికారంలో ఉండి ఇవాళ అది పోవటం అంటే వాళ్ళకే విషయం కదా.
అప్పుడు మేము తీన్మార్ మల్లన్న చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చాలా బలమైన వ్యక్తులు కనిపిస్తున్నారు నాకు. ఒక హరిశంకర్ గౌడ్, ఒక వట్టేజానయ్య యాదవ్. సో వీళ్ళంతా కూడా పార్టీకి బీసీయూఎఫ్ పార్టీకి ఇన్వెస్టర్లా ఇప్పుడు? అంటే తమ్ముడు ఆ పార్టీకి మీరే ఇన్వెస్ట్ చేయబోతున్నారు? భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మంత్రులు మీరేనా? తమ్ముడు అన్ని సందేహాలు. మేము ఎట్లా ఇన్వెస్టర్లం అవుతామంటే ఈ బీసీ జాతులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మల్లన్న తీసుకొస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని మా జాతులకు దించే దాంట్లో మేము ఇన్వెస్టర్లం, మా జాతులకు అవగాహన కల్పించే దాంట్లో మేము ఇన్వెస్టర్లం, మా జాతులను చైతన్యం చేసే దాంట్లో అన్న ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని మా జాతులకు చివరి వరకు చేర్చేదంటే మేము ఇన్వెస్టర్లం. అర్థమవుతుందా? ఇవాళ మీరు ఇంకేదో ఇంకోటి సరే మా స్థాయిలో మాకున్నటువంటి దాంతో మా సమాజానికి ఆ వార్తలు చేరవేయడానికి గతంలో పోస్ట్ కార్డ్తో చేసేది, తర్వాత ఇంకో రూపం చేసేది, తర్వాత ఇంకో రూపం, ఇవాళ సోషల్ మీడియాతో చేసేది. మేము ఇవాళ ఇంకో రకంగా మల్లన్న చెప్పే ప్రతి అంశాన్ని జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు, అన్ని మండల స్థాయి విలేజ్ స్థాయి కమిటీలని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వాళ్ళలోకి మెసేజ్ తీసుకుపోయేటటువంటి పార్టీ పెట్టిండు. తెలంగాణ నవనిర్మాణ పార్టీ అదో పెట్టిండు జైలు నుంచి వచ్చిన తర్వాత అనుకుంటా. ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది, మళ్ళీ కొత్త పార్టీ బీసీయూఎఫ్ అంటున్నావు. ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు అంటున్నాను నేను? ఇన్ని పార్టీలు పెడతారా అంటున్నాను నేనేమంటున్నంటే ఇప్పటి వరకు బీసీల పార్టీ రాలే. మల్లన్న వ్యక్తిగతంగా ఒక పార్టీ ప్లాన్ చేసిండు, అనేక మంది అనేక రకాల పార్టీలు వచ్చినాయి, అనేక సందర్భాల్లో విచ్ఛిన్నమైపోయింది. కానీ వాళ్ళ మల్లన్న తీసుకున్న ఎజెండా ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆయన తెలంగాణ ఉద్యమం తర్వాత నుంచి కూడా ఈ అగ్రవర్ణాలని ఎప్పుడు కూడా మనం సహించేది లేదు. ఈ అగ్రవర్ణాలు ఇప్పటివరకు పాలించినోడు కావచ్చు, పాలించబోయేటోడు కావచ్చు, పాలించడానికి సిద్ధంగా ఉన్నోడు కావచ్చు, మన జాతుల్ని ఎప్పుడు కూడా బాగుపరిచేటటువంటి ఆకాంక్ష ఉండదు. ఎందుకంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనం అధికారంలోకి వస్తాం అంటే తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా గమనించి వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు పార్టీలు లేకుండా చేసినటువంటి అగ్రవర్ణాలందరికీ నిద్రపట్టకుండా చేసి ఇవాళ పార్టీని తీసుకొచ్చేటటువంటి పనిలో ఉండు. ఇవాళ ఈ పార్టీలని వీళ్ళేదో చేస్తారు, వాళ్ళేదో చేస్తారు, వీళ్ళనట్టు నమ్మాలి, వాళ్ళనట్టు నమ్మాలంటే మేమేమో లేని చెప్పట్లే, ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చెప్పట్లేదు. ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ బీసీ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగిందా లేదా మీరేం చెప్పండి. మీరు రోజు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా నష్టం జరుగుతుందా లేదా? ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఇప్పుడు 2 బడ్జెట్లు పెట్టి మొత్తం కలిపి ఒక 20,000 కోట్ల కూడా పెట్టే సందర్భం ఉందా? ఇవాళ అనేక సందర్భాలు చదువుకున్నటువంటి పిల్లలకి ఏదో ఇస్తానంటే ఇంకో కాంట్రాక్టులు అన్నాడు, ఏమని ఇంప్లిమెంట్ ఎందుకు జరగట్లేవు అంటే అదే వాళ్ళకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ మాత్రం అర్ధరాత్రి వస్తుంది, కేసీఆర్ ఉన్నాడు అమలు చేస్తాడు, రేవంత్ రెడ్డి వచ్చి అమలు చేస్తాడు. మరి మన కాడికి వచ్చి ఈ రిజర్వేషన్ల కాడికి వస్తే ఎందుకు జరగట్లేదు? పోనీ నువ్వు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో ఇబ్బంది అన్నావు, నీ విద్యా ఉద్యోగాలలో ఎందుకు నీకు ఏమి ఇబ్బంది అవుతుంది? అక్కడ ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేవు? తెలంగాణలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, కొత్తగా బీసీ పార్టీ అంటున్నారు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? అంటారు మీ వెనకాల ఎవరున్నారు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలా, మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు, అన్నీ మైనస్లు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ ఇది కనిపిస్తలేదు. మమ్మల్ని ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి అంటున్నావు కదా. మా సగానికంటే 100% మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి సమాజం ఈ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళే మా పెట్టుబడి, వాళ్ళే మా ఆస్తి, వాళ్ళే మా ఇన్వెస్టర్లు. వాళ్ళ జరిగినటువంటి అన్యాయాల మీద వాళ్ళకు ఉన్నటువంటి సీరియస్నెస్సే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మార్చేటటువంటి అవకాశం ఉన్నదనేటటువంటి వాస్తవానికి నిదర్శనం. ఇవాళ వీటన్నిటి మీద చాలా సంక్షిప్తంగా విశ్లేషణ చేసి ఏ వర్గానికి ఏ రంగంలో ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో పూసగుచ్చినట్టుగా వివరించేటటువంటి పనిలో మా బీసీ జేఏసీ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకున్నాయి అని చెప్తా ఉన్నాం. మా కాడ డబ్బులు ఉన్నాయి, అది మాకు డబ్బులతో అవసరం ఉంది అనుకునే సందర్భం ఉంటే చెప్పు. అంతకంటే ఎక్కువ డబ్బుల్ని క్రియేట్ చేయగలిగేటటువంటి సమాజం మాదే కదా. ఓటేసుకుంటానికి మాకేం ఓటు కావాలి? నాకు చెప్పండి, తెలంగాణలో బీసీ రాజ్యాధికారం అజెండానా, మల్లన్నని ముఖ్యమంత్రి చేయడం మీ అజెండానా? అంటే బీసీలకు రాజ్యాధికారం అంటే మల్లన్న బీసీ కదా, మీ మల్లన్ననే ముఖ్యమంత్రి చేయాలన్నా బీసీలని ముఖ్యమంత్రి? మా ఎజెండా ఏందో నీకు అర్థం కావట్లేదా? బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వర్గాలలో భవిష్యత్తులో బతుకులలో మార్పులు రావనేది మా ఎజెండా. ముందే ప్రకటించవచ్చు కదా ముఖ్యమంత్రి అభ్యర్థి తీన్మార్ మల్లన్న అంటే ప్రజలు నమ్మరా, ఓట్లేయరా? నేనేమంటున్నంటే ఇవాళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని నమ్మిండ్రు కాబట్టి ఈ సమాజం అంతా మల్లన్న వెంట నడుస్తూ ఉంది. ఇవాళ మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ బీసీ సమాజానికి ఒక ధైర్యవంతుడు వచ్చిండు అంటే ఇప్పటి వరకు కనీసం ఈ అగ్రవర్ణాలని అధికారం ఉన్నటువంటి పార్టీలను కనీసం ఓ మాట కాదుగా ఒక చూపు చూసినటువంటి సందర్భం లేనటువంటి రోజుల నుండి అరే మీరు ఎంతమంది, మీరు ఈ రాష్ట్ర జనాభాలో మీ శాతం ఎంత, మీ వాటా ఎంత,
ఇవాళ మాకు ఎన్నేళ్ల నుంచి మీరు పరిపాలిస్తూ ఉన్నారు, మా వాటా మాకు కావాలి, మీ వాటా మీరు తీసుకోండి, అంతే తప్ప ఇంకా మమ్మల్ని నిర్బంధిస్తామంటే సహించేది లేదు అని చెప్తూనే మా జాతులను చైతన్యం చేస్తున్నటువంటి మనగాడు మల్లన్న కాబట్టి మల్లన్న వెంటనే ఈ సమాజంతో ప్రయాణం చేస్తూ ఉంది. మల్లన్నతోనే ఈ రాష్ట్రానికి బీసీలకు రాజ్యాధికారం వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని కల్పించింది కాబట్టి వాళ్ళ మల్లన్న వెంట ర్యాలీ అవుతా ఉన్నాం మేమంతా కూడా. కాబట్టి అందులో మీరు సంశయించాల్సిన సందర్భమే లేదు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అయినా, బీసీ రాజ్యాధికారం వచ్చినా ఇవాళ బీసీలకు కావాల్సినటువంటి కళలు సాకారం కావాలంటే అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ మల్లన్న నాయకత్వంలోనే ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 17ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చెప్పుకుంటే, తెలంగాణ విమోచనం అంటారు ఒకళ్ళు, తెలంగాణ విలీనం అని ఒకళ్ళు అంటారు, తెలంగాణ విచ్ఛిన్నం అని ఇంకో పార్టీ మాట్లాడుతుంది, విలీనము విమోచనము విద్రోహం అని ఇంకొకళ్ళు. మీరేం చెప్పారు? సెప్టెంబర్ 17ని ఎందుకు పెట్టుకుని చెప్తా నేను. ఇప్పుడు వరకు మీరు అన్నారు ఒక్కొక్క పార్టీ వాళ్ళ అవసరం కోసం ఒక్కొక్క రకం చెప్పుకుంటుంది. కానీ మేమేమంటున్నాం అంటే ఇప్పటి వరకు బీసీలని పాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి విముక్తి కోరుకుంటూ ఆ విమోచన దినోత్సవం సందర్భంగానే బీసీలు అందరం కూడా వాళ్ళ నుండి విముక్తి కలగాలనేటువంటి ఆలోచనతోని మేము ఒక బీసీ పార్టీని తీసుకొని వచ్చి లాంచ్ చేసుకునేటటువంటి ఆలోచనతోని ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ ఉద్భవించబోతా ఉంది. దాంతో ఈ అగ్రవర్ణ పాలకుల నుండి మాకు విముక్తి పొందటానికి మార్గానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. వాళ్ళతోని విముక్తి చెందాలనేది మా అంతిమ లక్ష్యం. కాబట్టి ఆ విమోచన దినోత్సవాన్ని ఈ రకంగా మా బీసీ సమాజం కోరుకొని వాళ్ళ నుంచి ఏదైతే తెలంగాణ సంస్థానాన్ని వాళ్ళ నుండి విమోచన సందర్భంగా విలీనం అయిపోయిందో, మేమేంటంటే ఈ 70-80 ఏళ్ళ నుంచి కూడా ఎవరి కబంధస్థాల కింద ఉన్నాం వాళ్ళ నుంచి విముక్తి కోరుకుంటున్నాం. కాబట్టి ఆ సెప్టెంబర్ 17నే మేము మా యొక్క పార్టీని లాంచ్ చేసుకొని మా సమాజానికి ఒక మెసేజ్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజే డేట్ డిసైడ్ చేసుకున్నాం. మల్లన్న ఏమంటే ఒక హరిశంకర్ గౌడ్, వట్టయ్య యాదవ్, ఇంకో 2-3 తప్ప పెద్దగా ఎవరు కనిపించట్లేదు కదా. పార్టీ ఎట్లా పెడతారు, ఎట్లా సక్సెస్ అవుతుంది, ఎట్లా పోటీ చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ పెద్ద ఇష్యూ కదా. నేను ఏమంటున్నా భార్గవ్, ఇప్పుడు మల్లన్న అంటే 3-4 వ్యక్తులతో పార్టీ నడుస్తుందా అని. ఇప్పుడు నేను మొన్న అంత పెద్ద దొరని మీరు అంత గౌరవంగా చూసుకునే కొంతమంది దొరలతో ఎదురేకించి పోటీ చేస్తే నాకు 15,000 ఓట్లు వచ్చినాయి. నా వెనకం కనపడతారు వాళ్ళు ఎప్పుడన్నా? నా వెనకం కనపడాలంటే కాదు కదా. సందర్భం వచ్చిన రోజు మా వెంట ఎవరుండ్రు, మా వెంట ఎంతమంది ఉండ్రు, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉండ్రు, వాళ్ళ ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని కష్ట సుఖాలు అన్నీ మాతోనే షేర్ చేసుకుంటారు అనేటటువంటి వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు మీరు మీకు కావాలనుకున్నప్పుడల్లా మా అనుకున్న సమాజం కనపడదు కదా. సందర్భం వచ్చినప్పుడు కనపడుతుంది. నీకు ఇంతకుముందే చెప్పిన ప్రసన్న హరికృష్ణ, ఇంకా మొలక కొమరయ్య, ఇలా మా పార్టీలకు భిన్నంగా మొలక కొమరయ్య గారికి అందరం మేము సపోర్ట్ చేసినాం. ఆయన గెలవలేదా? సరే, మంది ఉండొచ్చు, ఆ బలం ఉండొచ్చు, మంది బలం ఉండొచ్చు, జనం ఉండొచ్చు, కానీ ఆర్థిక బలం ఉండాలి కదా అంటున్నా. బీసీలో డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అంటున్నా. మీ దగ్గర, మల్లన్న దగ్గర, హరిశంకర్ దగ్గర. ఇంకో మాట చెప్పనా? పార్టీ పెట్టండి తమ్ముడు. నేనేమంటే తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో పోటీ చేసిన సందర్భం కావచ్చు, మొన్న వాళ్ళ మీద విరక్తి వచ్చిన సందర్భంలో కూడా కావచ్చు, కొన్ని నియోజకవర్గాలల్లో ఓటుకు డబ్బులు తీసుకొని ఓటేసే సాంప్రదాయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎదురు డబ్బులు తీసుకుపోయి నాయకునికి ఇచ్చి, అన్న మేము ఇక్కడ మాకేం అవసరం లేదు, ఈ డబ్బులు ఇంకేమైనా పంచుకొని మీరు ఓట్లు వేయించుకొని మీరు అధికారంలో రావాలని చైతన్యం కలిగినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రియల్ లైఫ్లో నడుస్తుంది. అట్లాంటి రియల్ లైఫ్లో ఉంటుందా? అరే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అది కాదా? టీఆర్ఎస్ పార్టీ కాడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన 1000 రూపాయలు 500 పంచుతుంటే ఇక్కడ 100 రూపాయలు కూడా లేవు. లేకున్నా ఏం లేదని నీ బండి పెట్రోల్ పోసి ఓట్లేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలది. చైతన్యవంతమైనటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. మీరు అనుకుంటున్నట్టుగా మీకు డబ్బులు ఉన్నాయనుకుంటే మీ కళలు గట్టనే ఉండిపోతాయి. మేము ఏమంటుంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని బొందపెట్టాలనుకున్న రోజు టీఆర్ఎస్ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? కాంగ్రెస్ క్యాండిడేట్లకు బీఫాములు లాస్ట్ 3 రోజులల్లో 4 రోజులల్లో 10 రోజుల ముందు ఇచ్చారు. వాళ్ళ బీఫామ్ తీసుకొని వాళ్ళు ఆ పని చేసుకునే కానీ వాళ్ళు, కానీ ఒక్కొక్కరికి 50,000 70,000 మెజార్టీ వచ్చింది. ఎట్లా వచ్చింది వాళ్ళకు? వీళ్ళు డబ్బులు పంచితే వచ్చింది. లేకుంటే కేసీఆర్ కాడ పైసలు లేకపోతే అధికారం వచ్చింది వాళ్ళకు. మీరు పైసలతో ముడిపడి ఉంటుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మా జాతులు చైతన్యమైనవి. ఖచ్చితంగా మాకు పైసలు అవసరం కాదు, మా ఓట్ల అవసరం కూడా వేరే వాళ్ళతో మాకు లేదు. మేము ఎవరికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం? మా ఓట్లు మాకు సరిపోతున్నాయి కదా. రాజకృష్ణలో ఏం జరగబోతుంది నాకు చివరిగా చెప్పండి. ఏం చేయబోతున్నారు? సెప్టెంబర్ 2028లో కానీ 29లో కానీ ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వానికి పునాదులు పడబోతా ఉన్నాయి. ఇంకేమన్నా కావాలన్నా? 2028 29ల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వానికి పునాది తాజకృష్ణలో పడబోతా ఉంది. ఇందులో ప్రధాన పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తున్నారా వేరే పార్టీ వాళ్ళని? వాళ్ళ బీసీ సమాజం ఏ పార్టీలున్నా ఎక్కడున్నా రావాల్సిన రోజు వస్తారు. బీసీ రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు.
అంతవరకు మాకు ఉంది, మా సమాచారం మాకుంది. సో దీనికి నాయకత్వం అయితే మల్లన్ననే వహిస్తారా ఇంకెవరైనా? 100% మల్లన్న నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీ ముందుకు పోతా ఉంది. వారి నాయకత్వంలోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి, వారి నాయకత్వంలోనే పరిపాలన జరుగుతుంది, వారి నాయకత్వంలోనే బీసీల కష్టాలు తొలగిపోతాయి, వారి నాయకత్వంలోనే బీసీలకు ఏదైతే మల్లన్న గారు చెప్తున్నట్టుగా ప్రతి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భూమి లేనట్టు ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు పంచుతూ ఉంటా ఉండు. వీళ్ళకు ఉన్నటువంటి విద్య ఉద్యోగ వైద్య రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కొట్లాడుతూ అన్నీ కూడా వారి నాయకత్వంలోనే ఇంప్లిమెంట్ అవుతాయి.